హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా రుచిగా ఉండే పన్నీర్ బటర్ అండి. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి నేను చేసే పద్ధతిలో చాలా సులభంగా చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక 10-15 జీడిపప్పుల్ని వేడి నీళ్ళు వేసి కాసేపు నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. నేను ఇక్కడ 1/2 కిలో పన్నీర్ తీసుకున్నానండి. వాటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక 2-3 స్పూన్లు బటర్ వేసుకోవాలి. వేసి ఉప్పు, పసుపు, కారం వేసి పన్నీర్ ముక్కల్ని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టాం కదండి జీడిపప్పు, 2 టమాటాలు వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా, ఎంత వీలైతే అంత మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు అది కూడా పక్కన పెట్టుకుని ఒక కళాయి తీసుకుని నేను నెయ్యి వేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చండి. బటర్ వేసుకుని కొంచెంగా ఆయిల్ వేసుకుని 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఒక 3-4 ఉల్లిపాయలు వేసి కొంచెంగా కలర్ మారేంత వరకు వేయించుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అది కొంచెంగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్టు, ఉప్పు, పసుపు, కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి అవి కొంచెంగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసి అవి కొంచెంగా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత కస్తూరి మేతి, కొత్తిమీర వేసి మీకు నచ్చినట్టయితే క్రీమ్ కూడా వేసుకోండి. క్రీమ్ ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి.